భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ గుమ్మన కరుణాకర్ రెడ్డి. త్వరలో పాలకుర్తికి హైడ్రా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకయ్యలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతన్నల సెల్ఫీ వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ నైమ్నగర్లోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు రూపొందించిన టెక్నో విస్టా ఆవిష్కరణను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సిడిసి డీమ్డ్ వైస్ ఛాన్సలర్ పురుషోత్తం రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఆధునిక యుగంలో టెక్నాలజీని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం వెంపర్లకుండా టెక్నాలజీ ద్వారా నూతన ఆవిష్కరణ చేయాలి, ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థి దశలోనే ఎదగాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ అందుబాటులోకి తెచ్చిందని, సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అడుగులు వేయాలి అన్నారు. వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు. వచ్చినటువంటి పెద్దలు పురుషోత్తం రెడ్డి సార్, అదేవిధంగా ప్రొఫెసర్ శంకర్లింగం లీడ్ ఫెసిలిటీ ఆఫీసర్ గారు, ఎం రవీందర్ గారు, డాక్టర్ కె వీరా వెంకటయ్య గారు, జి దామోదర్ గారు, డాక్టర్ కవిత గారు, ప్రొఫెసర్ టి క్రిస్టఫర్ గారు మరియు వివిధ కాలేజీలటువంటి దేశ భవిష్యత్తు పాట వేయవలసినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తడంలో ఎంత చదివినా ఇంకా ఎక్కడో లోపం ఉన్నది అనే ఉన్నటువంటి పోటీ ప్రపంచమే. ఇందులో మీరు తీసుకున్నటువంటి రోబో రేసింగ్ కానివ్వండి, జనరల్ బిజినెస్ క్విజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు భవిష్యత్ తరాలకు మీరు అందించే విధంగా తయారు చేసి వీటిని మన దేశ భవిష్యత్తుకు బాట వేసే విధంగా ఈ కార్యక్రమంలో ఉండటమే కాకుండా మీ జీవితాలను కూడా మీరు, మీ కుటుంబం, మీ జీవితాలను నిలబెట్టుకొని ఇటు మీ కుటుంబానికి, ఇటు కాలేజీకి,
మీ యొక్క బంగారు భవిష్యత్తు బాట వేసే విధంగా ఇది చాలా మంచి ఆలోచనతో కూడుకున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి దీన్ని అందరూ కూడా చక్కగా యూజ్ చేసుకొని దీంట్లో శ్రద్ధగా ఇది ఒక అనుభవమే కాదు, మీకు రేపు భవిష్యత్తులో దీనికి చాలా ఉపయోగపడుతుంది. ఒక ఇవాళ రేపు మీరు తీసుకున్న కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మరి పోటీ పడి ఎవరైతే ప్రైజెస్ తీసుకురాగలుగుతారో వారు నిజంగా కూడా వరంగల్కు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. పాలకుర్తికి హైడ్రాను తీసుకువచ్చి అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తామని అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. దేవరుప్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో హైడ్రాను తీసుకువస్తామని, భూ ఆక్రమణ చేసిన ఎంతటి వారినైనా ఈ పార్టీ నాయకులైనా సహించబోమని హెచ్చరించారు. కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హన్మండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకు వెళ్తాయి. హైడ్రా మరి మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైడ్రా కావాలన్నారు. అదే విధంగా మనకు కూడా హైడ్రా కావాలి పాలకుర్తి. కాబట్టి పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, అందులో మన దేవరుప్పల మండలమూలు ఇంకా చైతన్యవంతులు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మరి మిమ్మల్ని కూడా మీ అందరినీ 6 మండలాల ప్రజల్ని మేము అదే విధంగా చూసుకుంటాము. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మేము న్యాయంగా దేనికైనా న్యాయంగా ముందుకెళ్ళేటోళ్ళము. ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటుంది రానున్న రోజులలో. ఇప్పుడు అట్లాంటి వాటిపైన తప్పకుండా దృష్టి పెడతాము. మమ్మల్ని నిద్రపోమని చెప్పుడు కాదు, మీకు నిద్ర లేకుండా ఉంటుంది. జర చూసుకోండి ఇప్పటి నుంచి. భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రక్తదానం చేసిన వారికి శాల్వా కప్పి సత్కరించి సర్టిఫికేట్ అందించారు. ఓల్డ్ నెర్మెట్లోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు మల్లారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ డిఎన్ వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షులు భానుప్రకాష్, సీనియర్ నాయకులు వికే మహేష్, మాణిక్ రెడ్డి, జగదీష్ గౌడ్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర మనకి 2 యూనిట్స్ తీసుకోవాలి. కోట పెద్దగా ఉంది. సార్ ఒకసారి సార్ పక్క వచ్చి ప్లీజ్ అన్న ఫోన్ ఎంత పెట్టు ప్లీజ్. అన్న ఫోన్ కో దేనికి రావా అన్న స్పెట్స్ అన్నా भारतीय जनता युवा मोर्चा नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व ఈటెల రాజేందర్ గారి నాయకత్వం ఈటెల రాజేందర్ గారి నాయకత్వం భారత్ మాతా కీ भारतीय जनता युवा मोर्चा ఓకే రెడీ
జంగామ నుండి పాలకుర్తి వెళ్లే రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కన్స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుండి ఆర్టీసీ బస్సు నడిచివే విధంగా చూస్తామని, అదేవిధంగా ఆ బ్రిడ్జి పనులు పూర్తిగా కంప్లీట్ చేయాలని ఐరన్ బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్, మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు కీసర దిలీప్ రెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి, మల్లారెడ్డి, ఆంజనేయులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దెబ్బతిన్నాయి. ప్రధానంగా నెల్లూట్ల నుండి నాంచారి మడుగురు పోయే ప్రధాన రోడ్డు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. డైవర్షన్ రోడ్డు ఉండడం వల్ల అది కొట్టుకపోయింది. ఈ నెల్లూట్ల చెరువు నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చిన నీళ్లు, జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్, దాంతో పాటుగా మన గోదావరి జిల్లాలు అశ్రావపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జిల్లాలతోని నవాపేట రిజర్వాయర్ను నింపాలనే ఆలోచనతో ఈ వాటర్ వదిలిపెట్టారు. వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది. దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది. పూర్తిగా శ్మశాన వాటికి పోయటానికి వీలు లేకుండా అయిపోయింది. అక్కడ కూడా నెల్లూట్ల నాంచారి మడుగురు మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్డు కూడా కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆ బ్రిడ్జ్ని కూడా వచ్చే 3 నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి R&B వాళ్లకు, కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూట్లకు సంబంధించిన ఈ యొక్క 2 రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి ఒక రోడ్డు శ్మశాన వాటికి పోతుంది. ఇటేమో రైతులందరూ కూడా వాళ్ళ తనకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖర గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లోని నిల్చొని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తాము 2 లక్షలకు పైనున్న బకాయిలను చెల్లించామని, అయినా రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోను పంపించారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 2 లక్షలు మాఫ్ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు కానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు. కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. మరి రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది. కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి. వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేళలు మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులందరూ కలిసి మీ సెక్రటరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రినివల్ చేసుకున్నది. కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ.
పరకాల నియోజకవర్గం పరిధిలో యువతకు మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం పరిధిలో దరఖాస్తు చేస్తున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారి నుండి మొత్తం 3,836 మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తి స్థాయి నివేదికను అధికారులు రూపొందించాలని అన్నారు. ఉపాధి కల్పనపై 2 జిల్లాల కలెక్టర్లు అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో విడతల వారీగా ఉపాధిని కల్పించాలని అన్నారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ తదుపరి మిగతా వయసుల వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. దానికి కావాల్సిన ట్రైనింగ్స్ అవి ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన మనకుంది. నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు యంగ్ వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటి మేడం అంటే, ఈవెన్ క్రైటెక్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ 10,000 యంగ్ వాళ్ళకు అంటే ఎండ్ ఆఫ్ ద డే దగ్గర 10,000 మంది వరకు అవసరం ఉంటుంది అనేది. అదేవిధంగా క్రైటెక్స్ వాళ్ళకు కూడా 10,000 మంది అవసరం ఉంటారని చెప్పి, యంగ్ వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ మాకు ఒక 500 మెంబర్స్కి మాత్రం మేము ట్రైనింగ్ ఇచ్చి మేము వర్క్షాప్ టైప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామన్నారు. ఫస్ట్ షెడ్లో ఏదో అవుతుందో, తర్వాత స్టెప్ బై స్టెప్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము. టోటల్ 7 యూనిట్స్ కింద అంటే 7 సెట్స్ అనుకుంటా, 7 సెట్స్ కింద వేస్తాము. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతాం, ఒక్కొక్కటి రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యాన్సిలరీ సపోర్ట్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం, ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల యూత్ ఎక్కువ రోడ్ల మీద తిరిగి లేనిపోయి అన్సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే, రెండోది కొంచెం మనము యూత్కున్న ఏదో ఒక డిపార్ట్మెంట్కి ఒక లైసెన్సింగ్ కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను పోలీస్ డిపార్ట్మెంట్ను పిలిచి మాట్లాడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మన జిఎం గారు వచ్చారు, ఇండస్ట్రియల్ జిఎం గారు. మనం మేళా చేసేటప్పుడు ఎవరైతే మన ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ ఈవెంట్ దసరా తర్వాత సార్ నవంబర్ ఫస్ట్ వీక్లో అంటున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్లో ఇది చేసినప్పుడు ఇది చేసి వదిలేయడం కాకుండా దెన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ఒకసారి అంటే మా అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం జాబ్ మేళర్స్ చేస్తున్నాం. వచ్చిన దాంట్లో సపోజ్ 2,000 మెంబర్స్ వస్తే దాంట్లో 200 మంది సెలెక్ట్ అవుతారు. అల్టిమేట్గా జాయిన్ అయ్యేది 20-30 మెంబర్స్. మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తెలిసి ఉంటుంది, మీరు చాలా జాబ్ మేళర్స్ చేస్తుంటారు. వచ్చిన స్కిల్ని వాళ్ళు నేర్చుకోవాలి అని ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నాట్ జస్ట్ ఇప్పుడు మనం మహిళా గ్రూప్లో అడిగితే దేని నాట్ జస్ట్ బీ ఇంట్రెస్ట్ ఇన్ టెక్స్టైల్, కొంతమంది బ్యూటిషియన్ అంటారు, కొంతమంది వేరే కోర్సెస్కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మేబీ మనం ఒకసారి సర్వే చేస్తున్నప్పుడు కాంప్రహెన్సివ్గా డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ మనం జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇదొకటి ప్రొఫార్మన్స్ డిఆర్డిఓ సైడ్ నుంచి మీరు ఒకటి ప్రిపేర్ చేయండి ఇన్ కన్సల్టేషన్ విత్ ఎండి గారితో. మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయించేస్తే మనకి సెలెక్ట్ చేయడానికి కూడా ఇట్ విల్ బి ఈజియర్. ఈ మధ్య మనం 400 పీపుల్ని ఐడెంటిఫై చేశారు కదా, మీరు ఎలా చేశారనేది చెప్తే దట్ కెన్ బి ది స్టెపింగ్ థింగ్ ఫర్ అదర్స్ టు ఎగ్జిక్యూట్. అయితే దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కూడా ఫోకస్ చేస్తూ తీసుకొని వాళ్ళకి నిజంగా దేని మీద టైలరింగ్ ఏమి కావాలా, లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అన్నట్టుగా కొంతమంది మేము కంప్యూటర్ దీంట్లో చేస్తామని చెప్పడం జరిగింది, కొంతమంది అదర్ ఆఫీస్ అసిస్టెంట్స్గా చెప్పడం జరిగింది. సో ఈ 2 స్టిచెస్కి వరంగల్ తూర్పులో గ్రూప్ రాజకీయాలకు పాల్పడే విధంగా చర్యలు పూనుకుంటున్న వారిపై పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నామని కాంగ్రెస్ సీనియర్ ఎండీ అయూబ్ మీసాల ప్రకాష్ అన్నారు. వరంగల్ ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ అయూబ్ మీసాల ప్రకాష్, కొత్తపల్లి శ్రీనివాస్, సునీత మడిపల్లి, కృష్ణ, అఖ్తర్, కుచన రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ అయూబ్ మీసాల ప్రకాష్ శ్రీనివాసులు మాట్లాడుతూ గత పాలనలో అక్రమంగా డబ్బు సంపాదించి కాంగ్రెస్ పార్టీలో చేరి అదే ధోరణి అనుసరిస్తూ వరంగల్ తూర్పుకొండ దంపతుల రాజకీయ అభివృద్ధిని భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్న వారి అగడాలకు చెక్ పెడతామని వారు హెచ్చరించారు.
పార్టీకి సంబంధించిన విషయాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు. దానిలో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కానీ అటు కాంగ్రెస్లో వాళ్ళే, ఇటు టీఆర్ఎస్లో వాళ్ళే, మళ్ళా కాంగ్రెస్లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడెక్కి దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవుపడతలేదు. మేము నలుగురం తిరిగే వరకే ఉండా దంపతులు అనే వాళ్ళు తిరుగుతాను, లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇవాళ ఒక వ్యక్తి అభియోగం మోపిండు. మేము సూటిగా ఒక ప్రశ్న చెప్తాను. మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు, నీకు అభివృద్ధి అనేది జరుగుతలేనప్పుడు, మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ పండుకున్నారు? మరి ఆ రోజు వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్తో ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు? క్యాంప్ ఆఫీసుకు అటు కొండ దంపతుల ఇంటికాడ తండోపతండాలుగా జనాలు ఎందుకు ఉంటాను? మళ్ళీ బాగోగులు ఎవరు చెప్పుకుంటాను? ఇలా మున్సిపాలిటీలో అయితేనేమి, మంత్రివర్గంలో ఉన్న అమౌంట్ అయితేనేమి ఎవరు గ్రాంట్ శాంక్షన్ చేయిస్తారు? ఎవరు? ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు జరిగింది. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక కార్యకర్తను, పనిచేసే కార్యకర్త నాయకుడిని గుర్తింపు ఇచ్చిన ఘనత కొండ దంపతులకు దక్కుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా 100 కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు మంత్రులను తీసుకొచ్చి వరంగల్ బస్టాండ్ దగ్గర సమావేశం బహిరంగతో పెట్టి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలా అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి 100 కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అని బిల్లు లాగి మొత్తం అభివృద్ధి కుంటుపడితే ఇవాళ చక్కదిద్దుతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవనీయమైన మంత్రి కొండా సురేఖ గారు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ కొండామురళి గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇవాళ అభివృద్ధిని ఓర్చుకోలేక వీళ్ళందరూ కూడా ఇతర పార్టీలు వచ్చి ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పార్టీలు మారి వచ్చి రీజన్ పెట్టి ఎలక్షన్లో పోటీ చేయాలి మా వాళ్ళు అన్నట్టు. వాస్తవంగా ఇవాళ ఆ పార్టీల కమిషన్ల కోసం కకృతిపడి ఇళ్ళకి వచ్చి ఇలా కమిషన్ రాకుంటే ఇలా బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ఖండించడం ఇది మంచి పద్ధతి కాదని సందర్భంగా చెప్తా ఉన్నా. దమ్ముంటే వారం రోజుల లోపల రాజీనామా వేసి మళ్ళీ గెలవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ప్రయత్నాలు చేస్తాను, అది మంచిది కాదంటున్నాం. కలిసి ఉండాలని కోరుకున్నట్టే దీని అర్థం. కలిసి పనిచేద్దాం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాభివృద్ధి కోసం కలిసి ఉండమంటాను. గ్రూపుగా డివైడ్ చేసి మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు తెరలేపద్దు అంటున్నాం. మేమే అంటున్నాం కలిసి పని చేయాలి, కలిసి ప్రజలకు సేవ చేయాలంటున్నాం. పార్టీ అధిష్టానికి వెలుగుస్తాం కదా, వాళ్ళు సోషల్ మీడియాకి చెప్పారు. నేను జర్నలిస్టుల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ, కార్యకర్తలకు తెలియపరుస్తూ అయోమానికి గురి కావద్దు. ఈ సందర్భాన్ని, ఈ అంశాన్ని మేము పార్టీ అధ్యక్షులకు తెలియపరుస్తాం. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ సంస్థలో అగ్రికల్చర్ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంది కదా. కొన్ని స్టాచ్యూస్ ఏమైనా స్మాల్ జనరల్గా కొన్ని అవార్డు అన్ని మామూలుగా పెడుతున్నాం కదా. మేము హన్మకొండ కూడా డెకరేషన్ అవసరం బిల్డింగ్ ఎన్హాన్స్ చేసి దానికి సంబంధించిన బస్ స్టాండ్ కూడా వాళ్ళు ఎవరైనా ఉండని కానీ మధ్యలో రా. హన్మకొండ జిల్లా ముఖద్వారం. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్డు కానీ, హన్మకొండ రోడ్డు కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్డు కానీ అన్నిటినీ కలుపుకొని ఒక
ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎలకతుర్తి హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ అవ్వకపోయిన లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది. ఎలకతుర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సిందిగా కోరుతాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.